నమస్కారం అండి. మరి ఏలూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి మన పుట్ట మహేష్ యాదవ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆయన మేము ఊహించిన దానికన్నా రెట్టింపుగా చేస్తున్నారు. ఎందుకంటే మేము ఫస్ట్లో అనుకున్నాం ఈయన కొత్త కుర్రోడు, కొత్తగా ఉన్నాడు, అందరూ కలుపుకుంటాడు అనుకున్నాం. కానీ ప్రతి ఒక్కరిని కలుపుకుని రైతు సమస్యలు కానీ, యూత్ సమస్యలు కానీ, మహిళా సమస్యలు కానీ అన్ని కులాలు మన్ననలు పొందుతున్నారని ఈ 15 రోజుల్లోనే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఈయన మన యువత గురించి, మన కుర్రల చదువుకున్న నిరుద్యోగుల గురించి పార్లమెంట్లో గట్టిగా వాదించి యువతకి చేతులు అందిస్తానని గట్టిగా శపథం చేస్తున్నారు. రైతులకి పామాయిల్ నిమిత్తం మంచి ధర ఇప్పించి వాళ్ళని ఆదుకుంటానని కూడా మనడు ఎంపీ గారు చాలా తెలివితేటలుగా, ఆయనకు అవగాహన ఉందనుకున్నా, కానీ అవగాహన ఉంది అది. కానీ ఆయన్ని మేము గెలిపించుకుంటాం భారీ మెజార్టీతో. ఈయన ఉంటేనే, ఎందుకంటే ఒక యాదవ్ కులంలో ఉన్న ఆయన సాధక బాధలు తెలుసు ఆయనకి ఎలా అనేది. 90% మొత్తం 7 కాన్స్టిట్యున్సీల గురించి ఆయన అర్థమైపోయింది ఆయనకి. 15 రోజుల్లోనే అందరూ మనల్ని పొందుతున్నారు. ఈయన వస్తే ఇంక పోలవరం ప్రాజెక్టు పూర్తవుద్ది. 6 నెలల సంవత్సరంలోనే మొత్తం పూర్తవుద్ది. కానీ ఈయన వల్ల జరుగుద్దని మేము నమ్ముతున్నాము. 7 కాన్స్టిట్యున్సీల ఇన్ఛార్జీలను కలుపుకుని చాలా సంతోషంగా, హ్యాపీగా ఈయన ప్రచారం చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యపోతుంది. ఈయన గెలుపు తథ్యం, భారీ మెజార్టీకి గెలుస్తారని కోరుకుంటున్నాం.